చూపిన మార్గముదలగా సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. మన గోడచారు 420 గాడు అదేనమ్మా పొట్టోడు బాలాజీ గారి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ వర్క్ స్టార్టెడ్. నేను వెళ్ళి పరివేషించడమే. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు. అయ్యా బాలాజీ ఉత్తరం రాసి పెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని మీరేమీ ఆగ్రహించకండి. ఆగ్రహించక ఆనందించమంటావా? ఏంటే నువ్వు చెప్పేదే? అదొక అదృశ్యంగా భావించమంటారా? కాదు బాబు, దయచేసి ఆ డబ్బుల సంగతి మర్చిపోండి. డబ్బుల సంగతి మర్చిపోవాలా? ఎందుకు మర్చిపోవాలయ్యా? మా డబ్బులు మేము రాబట్టుకుంటాం. ఇలాంటి వాళ్ళని ఊరికినే వదలకూడదు. మీ ఆవేశం చూస్తుంటే మీరందరూ ఆఫీసు మీద పడి ధ్వంసం చేసేలా ఉన్నారే. బాబు దయచేసి ఆఫీసును మాత్రం ఏం చేయొద్దు. ఏంటే నువ్వు చెప్పేది? పదండ్రా. బాబు ఆఫీసు ఏం చేయమాకండి. బాబు ఆఫీసు ఏం చేయమాకండి. అమ్మా వాళ్ళ ఆఫీసును ధ్వంసం చేస్తున్నారని మీరు కంప్యూటర్స్ పగలగొట్టద్దు. కంప్యూటర్స్ పగలగొట్టద్దు. కంప్యూటర్స్ పగలగొట్టద్దు. కంప్యూటర్స్ పగలగొట్టద్దు. కంప్యూటర్స్ పగలగొట్టద్దు. అమ్మా బాబు వాళ్ళ కంప్యూటర్స్ పగలగొడుతున్నారని మీరు తొందరపడిపోయి బలలు విరగొట్టద్దు. బలలు విరగొట్టద్దు. బలలు విరగొట్టద్దు. బాబు బాబు బలలు 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 ఏం చేయమాకండి బాబు. బాబు వాళ్ళు టేబుల్ సరిపోతున్నారని మీరు తొందరపడి ఆ సేఫ్ ఏం చేయమాకండి. అందులో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ ఏం చేయమాకండి. ఫైల్స్ ఏం చేయమాకండి. ఫైల్స్ ఏం చేయమాకండి. ఫైల్స్ ఏం చేయమాకండి. స్టాప్ దేర్. స్టాప్ దేర్. ఆగండి. 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 స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. ఆగమంటుంటే ఆగుతారా? ఆగరా. స్టాప్ ఇట్. స్టాప్. ఏంటి దౌర్జన్యం? నేను చేసిన దౌర్జన్యం అయితే ఆ బాలాజీ చేసిన ఏమంటారండి? మేమంతా డీఎస్పీ గారికి రిపోర్ట్ చేసాం, కానీ ఇంతవరకు మీరు ఏ యాక్షన్ తీసుకోలేదు. ఈలోగా బాలాజీ లెటర్ రాసి ఉడాయించాడు. మేము ఎవరిని అడగాలి? మా డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలి? అలా అని ఆఫీస్ ధ్వంసం చేస్తారా? డిఎస్పీ గారు మీకు తగిన న్యాయం చేస్తారు. ముందు మీరంతా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. వెళ్ళండి. మాకే గనక న్యాయం జరగకపోతే ఆ బాలాజీ ఎక్కడున్నా సరే వదలం. శాంతి, ఇన్స్పెక్టర్ వచ్చారే.
మేడం, మీ బాలాజీ చేసింది మామూలు నేరం కాదు, ఆర్థిక నేరం. బెడ్స్ తీసుకున్న వాళ్ళు కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళినా ఎంతో మంది మాకు కంప్లైంట్ ఇచ్చారు. పైగా బాలాజీ పరారయ్యాడని తెలిసి బెడ్స్ తీసుకున్న వాళ్ళు మీ ఆఫీసు మీద దాడి చేసి ధ్వంసం చేశారు. బాలాజీ మర్యాదగా తనంతట తానుగా వచ్చి సరెండర్ అవ్వడం మంచిది. అతని ఆచూకీ తెలిసిన వెంటనే మాకు తెలియజేయండి. మీకు గాని అతను ఫోన్ చేస్తే మాకు సరెండర్ అవ్వమని చెప్పండి, లేదంటే మేము ఊరుకోం. ఎక్కడున్నా సరే గాలించి తీసుకొచ్చి కాళ్ళు కీళ్లు విరక్కొట్టి సెల్లో పారేయగలం, జాగ్రత్త. ఏడుపు వినిపించిందో చంపేస్తాను. నోర్మోయ్ ఆపరా, ఏడు పాపు. ఏమంటున్నానా? వీడి మీద విరుచుకొడతావేంటి? అసలు వీడేం చేశాడు? మన కోపతాపాలు వీడి మీద చూపిస్తే ఎలాగమ్మా? పొద్దున్న నుంచి చంపుకు తింటున్నాడు. అసలు ఈ అనర్థాలన్నిటికీ వీడే కారణం. వీడు పుట్టిన వేళ విశేషం ఏంటో గాని ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కష్టాలు, నష్టాలు, నిందలు, నిష్ఠురాలు వచ్చి పడుతున్నాయి. అడబాల వారి తొలి వారసుడంటూ అందరూ ఓ తెగ మురిసిపోయారు. కానీ వీడు పుట్టింది మొదలు ఉన్న కష్టాలు, అరిష్టాలు మరింత ఎక్కువయ్యాయి. అందరూ ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. చివరకు ఆయన కూడా వెళ్ళిపోయారు. రేయ్, ఇంకా ఎందుకు ఏడుస్తావు? నోరు పోయినా బెదవా. అనిత, నువ్వు ఏడవడం కాదు, మమ్మల్ని ఏడిపిస్తున్నావు. అనిత, వీణెందుకు ఆడి పోసుకుంటావు? మన బాధలకు వీడేం కారణం కాదమ్మా. వీడే లోకుగా దొరికాడా నీకు? అబ్బం శుభం తెలియని పసిబిడ్డ మీద నిందలు వేస్తావా? దేనికి ఎవరు కర్తలు కాదు, కారకులు కాదు. ఏది ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. అమ్మా, వీడు పట్టుకో. హలో, నేనే మాట్లాడుతున్నాను. అలాగా, సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. శాంతి, ఫోన్ ఎక్కడి నుంచి? గార్మెంట్స్ మేనేజర్ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. నేను వెళ్ళి అదేమిటో కనుక్కొని వస్తాను. బాబుని జాగ్రత్తగా చూసుకో. అనిత, నువ్వు బాబునేమనొద్దు. నమస్కారం మేడం. నమస్కారం. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. దేనికి? మేడం, 2 నెలలుగా వర్కర్స్కి శాలరీస్ ఇవ్వడం లేదు. వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి బాలాజీ గారు అందుబాటులో లేరు. మీతో చెప్పుకోలేక యూనియన్ లీడర్ సుబ్బారావుతో మొరపెట్టుకున్నారు. సుబ్బారావు గారు మీతో మాట్లాడాలంటేను ఫోన్ చేశాను. సుబ్బారావు గారు ఎక్కడా? పక్క రూమ్లో వెయిట్ చేస్తున్నారు. పిలవండి.
మేడం నమస్కారం మేడం. నమస్కారం. బాగున్నారా? ఏం బాగుంటాం? ఆకలి మంటతో కడుపు మండిపోతుంటే ఎలా బాగుంటాం? నాతో ఏదో మాట్లాడాలన్నారట. అవును మేడం, ఇదే వేరే ఫ్యాక్టరీ అయితే ఎప్పుడో స్ట్రైక్ చేస్తుండేవాడు. ఇది ధర్మారావు గారి ఫ్యాక్టరీ కాబట్టి ఆ పని చేయలేకపోయాం. జీతభత్యాలు లేకపోయినా 2 నెలలు ఓపిక పట్టాం. ఇక ఓపిక పట్టడం మా వల్ల కాదు మేడం. ప్రతి నెల మొదటి వారంలో మా జీతం డబ్బులు ఇవ్వకపోతే మైలు గడవదు మేడం. ఇంటి బాడుగా, పిల్లల ఫీజులు, 1,00,000 ఖర్చులు ఉంటాయి మేడం. ఇదేది మీకు తెలియదు కాదు. ఒక్క వారం రోజులు జీతం ఇవ్వడం లేట్ అయినా మాకు సమస్యల మీద సమస్యలు పుట్టుకొస్తాయి. ఇంట బయట ఎక్కడా మాకు మనశ్శాంతి ఉండదు మేడం. మిమ్మల్ని నమ్ముకున్నాం మేడం, మాకు మీరే దిక్కు. ఏదో విధంగా మాకు జీతాలు ఇప్పించండి అమ్మా. మా పెళ్ళం పిల్లల ఆకలితో పస్తులు ఉంచకండి అమ్మా. మేడం, మీకు ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం. ఈలోగా మీరు సెటిల్ చేయకపోతే స్ట్రైక్ చేయక తప్పదు, ఫ్యాక్టరీ మూతపడక తప్పదు. ఆ తర్వాత మీరు మమ్మల్ని ఏమీ అనుకుని లాభం. వారంలోగా మీకు శాలరీ సంధి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ మేడం. మేనేజర్, మనకు రావాల్సిన బకాయిలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు మేడం. యూఎస్ డ్యూ క్లియర్ అయింది. ఆ అమౌంట్ బెడ్స్ బిజినెస్కి మళ్ళించారు. ఇక మనకు రావాల్సింది ఏమీ లేదు మేడం. ఒక చోట మాత్రం కొంత అమౌంట్ బ్లాక్ అయి ఉంది. ఎక్కడ? కళ్యాణ మండపం కొనడానికి బాలాజీ గారు జగన్ గారికి అడ్వాన్స్గా ఇచ్చారు. ఎంత ఇచ్చాడు? అది నాకు తెలియదు మేడం. అడ్వాన్స్ ఇచ్చినట్టు మాత్రం తెలుసు. కళ్యాణ మండపం ఎలాగో కొనడం లేదు కాబట్టి ఇచ్చిన అడ్వాన్స్ రిటర్న్ తీసుకుంటే వర్కర్స్కి శాలరీ ఇవ్వడానికి వీలవుతుంది. అంతకు మించి వేరే ఇన్కమ్ సోర్స్ లేదు మేడం. వాట్ మేడం, ఏమిటి మీరు అనేది? కళ్యాణ మండపం కొనే నిమిత్తం బాలాజీ నాకు అడ్వాన్స్ ఇవ్వడమా? ఇదేమిటి మేడం కొత్తగా అంటున్నారు? అంటే మా బాలాజీ మీకు అడ్వాన్స్ ఇవ్వలేదా? లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకోవటం మేడం, అడ్వాన్సే కనుక తీసుకుని ఉంటే ఇవ్వలేదని ఎందుకు అంటాను? అలా అని మా మేనేజర్ చెప్పారే. మేనేజరా? అతనికేం తెలుసు? బాలాజీ నాకు అడ్వాన్స్ ఇవ్వడం అతను చూశాడా, లేక అతనే స్వయంగా తీసుకొచ్చి నాకు ఇచ్చాడా? మా మేనేజర్ ఎప్పుడు తప్పు చెప్పరే. అంటే నేను తప్పు చెప్తున్నానా మీ ఉద్దేశం? జగన్ గారు ఆవేశపడకండి. ఆవేశం కాదు మేడం, మీరు అన్నదేం బాలేదు. అసలు మీరు అలా అంటారని నేను ఎప్పుడూ ఊహించలేదు. అది కాదు జగన్ గారు, మీ దగ్గర మా అడ్వాన్స్ అమౌంట్ ఉందని మా మేనేజర్ అంటేను నా అవసరం కోసం వచ్చాను. మళ్ళీ మళ్ళీ మీరు అదే పాట పాడుతున్నారు. మీ మేనేజర్ని నమ్ముతున్నారు కానీ నన్ను, నా మాటను నమ్మడం లేదు. ఇవాళ మీ మేనేజర్ చెప్పాడని వచ్చారు, రేపు మీ వాచ్మెన్ చెప్పాడని వస్తారా? ధర్మారావు గారు నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. ఆయన రుణం తీర్చుకోవడానికే మీ కళ్యాణ మండపం అమ్మే బాధ్యత తీసుకున్నాను. మీ కష్టాలు నా కష్టాలుగా, మీ బాధలు నా బాధలుగా భావించి మీ కళ్యాణ మండపం మ్యాక్సిమం రేటుకి అమ్మడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. 10 పైసలు కూడా ఆశించకుండా నిస్వార్థంగా, నిజాయితీగా, గురుదక్షిణగా మీ కళ్యాణ మండపం అమ్మే బాధ్యత భుజాల మీద వేసుకున్నాను. మీకోసం ఇంత కష్టపడుతుంటే నన్నే అనుమానిస్తారా? మీ డబ్బు నా దగ్గర ఉందని అభాండం వేస్తారా? అసలు నేనేంటో, నా లెవెల్ ఏంటో, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో నాకున్న విలువేంటో తెలియకుండా మాట్లాడతారా? నన్ను చీప్గా జమ కడతారా? ధర్మారావు గారు లాగే నేను మాటకు కట్టుబడే మనిషిని. ఇలా ఎప్పుడూ ఎవరి చేత నేను మాట పడలేదు. మీ బాలాజీ నాకు చిల్లిగవ్వ కూడా అడ్వాన్స్ ఇవ్వలేదు. ఏది ఇచ్చినట్టు మీ మేనేజర్ని ప్రూవ్ చేయమనండి. ఆ రసీదులు రాతకోతలు ఉంటాయిగా, వాటిని చూపించమనండి. లేకపోతే మీ కొడుకు బాలాజీనే స్వయంగా వచ్చి చెప్పమనండి. ఆ క్షణమే మీరు చెప్పినంత అమౌంట్ నేను ఇస్తాను. వాడే గనుక ఉంటే నేను ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది జగన్ గారు? చూడండి మేడం, ఇక అనవసరం మాటలొద్దు. మీ కళ్యాణ మండపం అమ్మే బాధ్యత కూడా నాకొద్దు. మీ పెద్ద కొడుకు బిజినెస్ కోసం నేను ఇచ్చిన 25 లక్షలు తక్షణం తిరిగి ఇవ్వండి. ఏమిటి మేడం సైలెంట్ అయిపోయారు? నా డబ్బు నాకు తిరిగి ఇవ్వండి. మీ డాక్యుమెంట్స్ మీకు అప్పచెప్తాను. సారీ జగన్ గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. వస్తాను. హలో సీత. ఏంటి అది నకిలీ స్టాంప్ పేపరా? అందుకని అది చల్లదా? మా కహానీలు చెప్పి నీ నిజాయితీకి పెద్ద బిల్డప్ ఇస్తున్నావా? అసలైన స్టాంప్ పేపర్ మీద అడ్వాన్స్ అగ్రిమెంట్ రాస్తానని చెప్పి ఆ అగ్రిమెంట్ డాక్యుమెంట్ మా కళ్ళ ముందే చించి పారేస్తావా? కొత్త అగ్రిమెంట్ కావాలని మా సీత అడిగినందుకు మా అడ్వాన్స్ డబ్బులు మా మొహాన్ని కొడతావా? ఆ బాలాజీ గారు ఇంకో 5 లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడని చెప్పి ఇంత డ్రామా నాటకాలు ఆడతావా? డ్రామాలు అసలు మేమే పెద్ద దేశ ముదురులు, నువ్వు మమ్మల్ని మించిపోయిన జాతులాగా మాకే డోకరాయిస్తావా? ఆ బాలాజీ గాడు పాపరై ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఇప్పుడు కళ్యాణ మండపం మమ్మల్ని తీసుకోమని కాళ్ల బేరానికి వస్తావా?
చెవులో ఆకు పెట్టుకున్నంత మాత్రం చేత నీ కంటికి అమాయకంగా కనిపిస్తున్నారా నేను? మాకు మస్కా కొట్టి బాలాజీకి ఫేవర్ చేయాలనుకున్నావు. ఇప్పుడు బాలాజీ లేడు కాబట్టి మా దగ్గరికి వచ్చావు. రేపు ఇంకెవడైనా తలమాసినోడు 1,00,000 2 లక్షలు ఎక్కువిస్తానంటే మళ్ళీ మాకు టోకరా కొడతావు, అంతేనా? అయ్యా, పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా? మళ్ళీ అదే కొత్తకొస్తాడు. అస్సలు బాలం గారు, అర్థం కాని క్షమించాలి. పరిస్థితులు ఏంటా? నిజమేనండి, బాలాజీ 5 లక్షలు ఎక్కువ ఇస్తాడని ఆశపడ్డాను. కానీ నాకు మంచి శాస్త్ర జరిగింది, నాకు బుద్ధి వచ్చింది. నీకు బుద్ధి వచ్చి ఉండొచ్చు, నీకు జ్ఞానోదయం ఉండొచ్చు, నువ్వు బుద్ధిగా ఉండొచ్చు, కానీ మమ్మల్ని చీకొట్టినందుకు నీ మాట ఎందుకు నమ్ముతాం? అసలు మాకు ఇచ్చిన స్టాక్ ట్రీట్మెంట్ కి వీడికి పార్టీ ఇస్తామని చెప్పి బార్కి తీసుకెళ్లి బీరులో ఎండ్రి కలిపి పట్టిస్తే పేడారగడైపోయి. ఇంత భయస్తుడు నీకెందుకయ్యా లిటిగేషను? ఇవాళ మా సీత మూడు బాగోబట్టి నువ్వు బతికిపోయావు, లేకపోతే నీ అంతు చూసేది. చూడు, ఇంకెప్పుడు మా దగ్గర ఎదవేషలే మాక. కళ్యాణ మండపం నేను తీసుకోవాలా? నీ చేతగానోళ్ళు కనపడుతున్నావా? నీ పొగర పిండుతా. ఇంకా పడుకున్నావేంటి? లే లే, బ్రీఫ్ కేసు తీసుకో, వెళ్ళు వెళ్ళు. మిస్టర్ జగన్ గారు, గారు గిరంటే మర్యాద అంటే మాడికి. నువ్వు కాస్త ఆగు నాన్న. మిస్టర్ జగన్, ఇలా రండి. మా అత్తయ్య గారు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? డబ్బు ఎందుకు అడిగారు? గార్మెంట్ ఫ్యాక్టరీ వర్కర్స్ కి 2 నెలల జీతాలు ఇవ్వాలటమ్మా. ఇవ్వకపోతే స్ట్రైక్ చేస్తామని వర్కర్స్ బెదిరించారట. అందుకని డబ్బు కావాలంటూ నా దగ్గరకు వచ్చారు. కళ్యాణ మండపం మా బాలాజీకి అక్కర్లేదు, మీరెవరికైనా అమ్ముకోవచ్చు అని చెప్పారమ్మా. సరే, ఆ కళ్యాణ మండపం సంగతి తర్వాత మాట్లాడతాను. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళు. అమ్మడో, ఆ కళ్యాణ మండపం తీసుకునే ఆలోచన నీకేమైనా ఉందా? ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు మన దగ్గరున్న డబ్బంతా సూట్ కేసులో పెట్టి తీసుకురా. ఆడబాల శాంతిని కలిసొద్దాం. దేనికమ్మడు? ముందు రెడీ చేయి. సరే. అనిత, అనిత, శాంతి, అర్జెంటుగా ఫ్యాక్టరీకి రమ్మని మేనేజర్ దేనికి ఫోన్ చేశాడు? జీతాలు ఇవ్వలేదని వర్కర్స్ స్ట్రైక్ చేస్తామని బెదిరించారట. అది చెప్పడానికే రమ్మన్నారు. ఏంటత్తయ్య? కళ్యాణ మండపం తీసుకోవడానికి బాలాజీ జగన్ గారికి అడ్వాన్స్ ఇచ్చాడా? ఇచ్చారత్తయ్య. ఇచ్చాడా? మరి జగన్ ఇవ్వలేదంటున్నాడు. ఇవ్వకపోవడం ఏమిటత్తయ్యా? నా కళ్ళ ముందే ఇచ్చారు, అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అగ్రిమెంట్ కాపీ ఎక్కడుంది? బీరువాలో ఉంది, తీసుకురా. శాంతి, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మన పరిస్థితిని ఆ జగన్ తనకు అనుకూలంగా మార్చుకొని మనల్ని మోసం చేయాలనుకున్నట్టు అనిపిస్తుంది. ఇదిగో అత్తయ్య. శాంతి, అందులో ఏం రాసుందే? ఎందుకలా అయిపోయావు? నువ్వు చెప్పినట్టు ఆ జగన్ మనల్ని మోసం చేశాడు. అత్తయ్య, ఏమిటి మీరు అనేది? మీరు అడ్వాన్స్ ఇచ్చినట్టు అగ్రిమెంట్ చేసుకున్నారు, కానీ ఇందులో జగన్ సంతకం ఏది? డబ్బు సంపాదించాలి, గొప్పవాళ్ళు కావాలని ఆశపడ్డం తప్పు కదమ్మా. కానీ అజాగ్రత్తగా ఉండకూడదు. ఇప్పుడు జగన్కి డబ్బిచ్చినట్టు ఏదైనా రాతపూర్వకమైన ఆధారం ఉంటే చూపించండి, లేదా బాలాజీని రమ్మనండి అని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయడం?